హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్జీ డ్రీమ్ లైఫ్ ఛానల్. ఈరోజు సేమియా పాయసం చేయబోతున్నాను. ఈ సేమియా పాయసం మనకు ఖర్చుకు పోకుండా బాగా విడివిడిగా ఉంటుంది. సో ఈ విధంగా స్మాల్ సైజ్ సేమియా తీసుకున్నాను. అలాగే వీటికి బెల్లం తీసుకున్నాను. ఈ సేమియా పాయసం కోసం పాలు యూజ్ చేస్తున్నాను. సో ముందుగా అలాగే డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మనము బెల్లం పొడి పొడిగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి వేసి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మనం కరిగించుకోవాలి. సో ఈ విధంగా ఒక చిన్న బౌల్లో బెల్లం కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మనము ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేగించుకుందాము. సో కడాయి వేడెక్కగానే ఇందులో మనము నెయ్యి యూజ్ చేస్తున్నాను నేను. ఇందులో నెయ్యి వేసుకోవాలి. సో 1 స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి కరిగినాక ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేగించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి మనము ఏవైనా యూజ్ చేయొచ్చు ఇందులో. సో నేను కాజు, పిస్తా అలాగే బాదం కట్ చేసి పెట్టుకున్నటివి యూజ్ చేస్తున్నాను. మనము స్టవ్ సింక్లో పెట్టుకొని ఇవి లైట్గా దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వలన మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా లైట్గా దోరగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగించిన తర్వాత ఇందులోనే మనము సేమియా వేసుకొని లైట్గా ఇవి కూడా వేయించుకోవాలి. ఇలా లైట్గా కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ సింక్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. సో ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ సేమియా అనేది మనకు స్టిక్కీగా రాకుండా బాగా కీర్లాగా వస్తుంది ఇలా నెయ్యిలో వేయించుకోవడం వలన. సో నేను ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ యూజ్ చేశాను. తర్వాత ఇందులో పాలు యూజ్ చేస్తున్నాను. సో ఇందులో పాలు 1 గ్లాస్ ఆఫ్ పాలు యూజ్ చేస్తున్నాను. ఇలా లైట్గా కలుపుకుంటూ ఉండాలి. పాలు యూజ్ చేయడం వలన మనకు టేస్టీగా వస్తుంది పాయసము. అలాగే కీర్ అనేది కూడా ఇవి చిక్కబడకుండా మనకు కీర్ అనేది బాగా ఉంటుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ఇలాచి నేను ఈ విధంగా కచ్చాపచ్చగా చేసి పెట్టుకున్నాను. సో ఇవి ఇందులో యూజ్ చేయాలి. సో ఇలాచి పౌడర్ యూజ్ చేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మనం ఇలాచి పౌడర్ వేయడం వలన స్మెల్ బాగా వస్తుంది. ఇలా లైట్గా కలుపుకుంటూ ఉండాలి. అడుగున మాడుకోకుండా ఉంటుంది మనకు. సో ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము కరిగించి పెట్టుకున్న బెల్లం కూడా ఇందులో వడబోసుకొని వేసుకోవాలి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత సేమియా మనకు పాలు అనేటివి కొద్దిగా చిక్కబడతాయి. సో ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇందులో మనము కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వడపోసుకోవాలి.
మనకు బెల్లంలో ఉన్న తుప్పు అందుకు ఇలా వడబోసుకోవడం వలన ఇందులో పడకుండా ఉంటాయి. సో ఈ విధంగా కరిగించి పెట్టుకున్న బెల్లం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ ఇలా బాగా ఉడికించుకోవాలి. బెల్లం అనేది సేమియాకి బెల్లం అనేది బాగా పడుతుంది. మనం సేమియా పాయసంకి పాలు బెల్లం యూజ్ చేయడం వలన చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా ఉడికించుకోవాలి. మనకు సేమియా అనేది అంటుకోకుండా కీరు కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వస్తుంది. తర్వాత మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. సో ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా సేమియా పాయసం మనకు రెడీ అయింది. ఇది చల్లబడిన తర్వాత మనకు ఇది చిక్కబడకుండా ఉంటుంది. ఇలాగే కీరు కూడా ఉంటుంది. సో మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.